నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఆపరేషన్ వైజాగ్. సో ఈ మాట వినంగానే వైసీపీ నేతల్లో అయితే అలజడి మొదలైంది. ఎందుకు మరి ఈ అలజడి వాళ్ళలో? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఆపరేషన్ వైజాగ్ అని పేరు చెప్పగానే వైసీపీ నేతలు ఇప్పటివరకైతే ఎవరున్నారో, వైసీపీ ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. వాళ్ళలో అలజడి మొదలైందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు మరి అంత భయపడుతున్నారు? ఎందుకంత అలజడిగా ఫీల్ అవుతున్నారు సార్? ఇప్పుడు మీకు మన మహేష్ బాబు గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది తెలుసా? ఆయన బాంబే వెళ్తారు కదా, బిజినెస్ మ్యాన్ సినిమా. ఏ షహర్ కో పిషాబ్ పెర్నేకి వెళ్ళి మే ఆయా అంటాడు. రైట్. ఇప్పుడు ప్రస్తుతం వైజాగ్ పరిస్థితి కూడా అదే. ఎప్పుడైతే బాబు గారు ఆపరేషన్ వైజాగ్ స్టార్ట్ చేశారో ఆల్మోస్ట్ ప్రతి వాడు ఇంకా అంటే ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్లో చాలా మంది ఎవరైతే భూములకు సంబంధించి భూ కబ్జాలే కావచ్చు, అసైన్ భూముల గురించే కావచ్చు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఫిర్యాదులు చేసేసరికి వీళ్ళలో వణుకు మొదలైంది అనుకున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఎవరెవరైతే అందులో ఉన్నారో ఆ నేతల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది నేతలు కనిపించట్లేదు మనకి. సో మరి వాళ్ళందరినీ పట్టే పరిస్థితులు ఉన్నాయంటారా? పట్టుకొచ్చి మరి విచారణ చేసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు రాజు తలుసుకుంటే దెబ్బలో కొదవేంటని ఒక సామెత చెబుతారు కదమ్మా. అలాగే ప్రభుత్వం తలుసుకున్నప్పుడు, ప్రభుత్వ అధినేత తలుసుకున్నప్పుడు వీళ్ళంతా ఏంటి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క అండదండలు చూసుకుని ఏ విధంగా విజయసాయి రెడ్డి వైజాగ్ని భ్రష్టు పట్టించాడు, ఏ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డాడు, తనకు సంబంధించిన, తన అల్లుడికి సంబంధించిన, తన అల్లుడు అన్నకు సంబంధించిన ఏదైతే కంపెనీల ద్వారా ఇటు క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా వాళ్ళకే అప్పచెప్పి అక్కడున్న అసైన్ భూములన్నీ ఏ విధంగా కొట్టేశారు, ఆ విధంగా మీకు రేడియంట్ భూములు, ఎప్పుడో పంచిన రేడియంట్ భూములు ఏ విధంగా కొట్టేశారు, ఆ బే పార్క్ హోటల్ నుంచి కానీ రాడిసన్ హోటల్ యజమానుల దగ్గర నుంచి కొన్ని ఏ విధంగా బలవంతంగా ఈ వైసీపీకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు లాగేసుకున్నారు మనం చూసాము. సో కాబట్టి ఇక్కడ ఎవడు తప్పించుకోవడానికి ఛాన్సే లేదమ్మా, ఇన్క్లూడింగ్ సిఎస్ జవహర్ రెడ్డి కూడా. ఆ వైజాగ్ చుట్టుపక్కల దగ్గర అసైన్డ్ భూముల్ని 800 భూముల్ని, 800 ఎకరాల భూముల్ని తన కొడుకు పేరును కొట్టేశాడని, అలాగే ఒక అన్నవరం దగ్గర, వైజాగ్ పక్కన అన్నవరం దగ్గర A1 రిసార్ట్స్, A1 హోటల్స్ అని ఒక రాజుగారు ఒక ఆయన ఉంటాడు, రామరాజు ఏదో ఉంది ఆయన పేరు. అన్ఫార్చునేట్గా ఇప్పుడు మొన్న మార్చి 23 ఎప్పుడు చనిపోయాడు ఆయన క్యాన్సర్తో. ఆయన వీళ్ళ బినామీ. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సిఎస్ ఏ విధంగా బెదిరించాడు జవహర్ రెడ్డి, ఆ భూములు మా పేరుని ట్రాన్స్ఫర్ చేయమని. ఎందుకంటే అతను బినామీళ్ళకి. సో అతను అనుకోకుండా క్యాన్సర్ బారిన పడి చనిపోయాడు. సో కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక ఆట పట్టించడం అంటే ఖాయం. ఒకటి ఇది కాకుండా సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు, కొంతమంది వ్యాపారస్తుల భూములు, ఇళ్ల స్థలాలు, పొలాలు కూడా వీళ్ళందరూ కూడా ఈ వైసీకి సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్లస్ నాయకులు కూడా ఏ విధంగా లాగేసుకున్నారో మనం చూసాం. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ప్రజలందరూ కూడా 1 by 1 బయటకు వస్తున్నారమ్మా. బయటకు వచ్చి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సో డెఫినెట్గా బాబు గారు దీనికి సంబంధించి ఒక వార్ రూమ్ అయితే సెట్ చేస్తారు వైజాగ్లో. సో ఒక రిటైర్డ్ తహసీల్దార్ తోటో ఎవరితోటో ఒక కమిటీ వేసి, సో మొత్తం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రావడం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు బాధితుడు, ఆ సంబంధించిన ఎవరైతే కబ్జాకు బాధపడ్డాడో ఆ నాయకుడినో ఆ అధికారినో పిలిపిస్తారు. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇవన్నీ కూడా జరుగుతాయి కూడా. డెఫినెట్గా మీరు చూస్తే కూడా ఇది కూడా చాలా పెద్దదమ్మా. దగ్గర 50,000 కోట్ల రూపాయల ఒక ల్యాండ్ స్కామ్ సంబంధించింది ఇది. అంటే మీరు చూసుకోండి, ఈ యొక్క గవర్నమెంటు ప్రజా శ్రేయస్సును పట్టించుకోలేదు, ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదు, కేవలం రాష్ట్ర శ్రేయస్సును పట్టించుకోలేదు, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన గురించి పట్టించుకోలేదు, పోలవరాన్ని పట్టించుకోలేదు, సో తరలిపోతున్న ఇండస్ట్రీస్ని ఆపలేదు, ప్లస్ ఉన్న ఇండస్ట్రీస్ బయటికి వెళ్ళిపోతుంటే ఆపలేదు. కేవలం వీళ్ళు దంచుకో, దోచుకో, దాచుకో. మీకు చాలా సందర్భంలో చెప్పాను, ఇది ఒక D3 ఫార్ములా. ఆ ఒక్క ఫార్ములాతోటి వీళ్ళు ముందుకెళ్ళారు. సో ఈ విధంగా మొత్తం రాష్ట్రాన్ని చెరుకు గడ్డ వెళ్ళినట్టు నమ్మేసి పిప్పి పూసేశారమ్మా. సో కాబట్టి ఈ వైజాగ్లో జరిగినంత భూదందాలు, భూ స్కాములు బహుశా ఏపీలో ఇంకెక్కడా కూడా జరగలేదమ్మా. హయ్యెస్ట్ స్కామ్ ఏంటంటే వైజాగే. అంటే అక్కడ అనేక మంది అంటే బెదిరించి కూడా తీసేసుకున్నారు అని చెప్పేసి వార్తలు ఉన్నాయి చాలా మంది. అండ్ అక్కడ మనం చూస్తుంటే ఆ పార్టీకి చెందిన నేతనే
తన భూమి కబ్జా అయింది అన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి. ఆయననే గొడవ కూడా దిగింది మనం చూసాం. ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో గల్లాల ఏమంటారు లుంగిలు కట్టుకొని వచ్చి ఇక్కడ మా భూములు స్వయంగా వైసీపీకి మొన్నటి వరకు ఎంపీగా ఉన్న ఆ ఎంవివి సత్యనారాయణ అనే ఆయన, వైజాగ్ ఎంపీగా ఉన్న ఆయన నా భూమే కబ్జాగా యత్నించారు. ఆయన ఇంట్లో దాడి చేశారు కూడా, ఆయన మీద ఆయన కుటుంబ సభ్యులు దాడి చేశారు, కిడ్నాప్ చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు, కిడ్నాప్ కూడా ఏదో చేశారు కూడా ఆయన్ని. సో కాబట్టి అంటే వాళ్ళ సొంత పార్టీ నాయకుల ఆస్తులకి, నా పార్టీ నాయకుల యొక్క ప్రాణాలకే ఒక భరోసా లేనప్పుడు, ఒక రక్షణ లేనప్పుడు ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటమ్మా? పాపం ఈ విధంగా అందరూ కూడా మంచి రోజులు రాబోతాయా, కాలం మారబోతుందా, ఆ పార్టీ టీడీపీ కూటమి అధికారంలోకి రాబోతుందా అని ఎంతకాలం పాపం వాళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూశారు. ఆ విధంగానే ఈ రోజున మీకు ఈ ఓటింగ్ సర్లీ చూసినా, ఈ జరిగిన ఫలితాలు చూసినా, ఏ విధంగా అయితే 8 జిల్లాల్లో వారు వన్ సైడ్ అయిందో, కనీసం ప్రాతినిధ్యం కూడా వైసీపీకి లేకుండా పోయింది. ఈవెన్ రాయలసీమలో 54 సీట్లు ఉన్న రాయలసీమలో కూడా 7 సీట్లకే పరిమితం అయింది. సో మొత్తం ఓవరాల్గా 11 సీట్లకే పరిమితం అయింది. కాబట్టి ప్రజల్ని వీళ్ళు ఎంత ప్రజాకంటకలుగా మారి ప్రజల్ని ఎంత బాధలు పెట్టుంటే, ఏ విధంగా ప్రజలు ఈ విధంగా బాధలకు లోనయ్యి ఉంటే ఇటువంటి రిజల్ట్ వస్తుందమ్మా. సో కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరికీ శంకరగిరి మాన్యాలు తప్పవు. అతను సిఎస్ అయినా, డీజీపీ అయినా, ఐపీఎస్ అయినా, ఐఏఎస్ అయినా, ఎంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ అయినా, వైసీపీ ఏ స్థాయి నాయకుడైనా కూడా డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. సేమ్ టైం ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా న్యాయం చేకూరుతుంది. డెఫినెట్గా న్యాయం కూడా చేస్తారు బాబు గారు. అంటే 50,000 కోట్ల రూపాయల భూములు కబ్జాకు కూడా గురయ్యాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అంటే అది చిన్న మొత్తం 50,000 కోట్ల రూపాయలు అంటే అది అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి కూడా మనకు తెలియదు. అన్ని మరి ఎలా సాధ్యమైంది అంటారు సార్ మరి వాళ్ళకి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అమ్మా, అంటే అన్నం ముఖం చూడనోడు, చాలా రోజులుగా సరైన అన్నపానీయాలు లేనోడికి, ఒక నిష్ట దరిద్రుడికి మీరు ఒక ఆకు నిండా పంచపక్ష భరణాలు పెడితే వాడికి అసలు ఏది ముందు తినాలి, ఏది వెనకాల తినాలి తెలియకుండా అవసరం వస్తే, ఇప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తామమ్మా, ముందు అన్నీ తిన్న తర్వాత లాస్ట్లో పెరుగన్నం తింటాం. వాడు ముందు పెరుగన్నం తినేస్తాడు, ఎందుకంటే వాడికి పాపం నిజంగా తెలియదు కదా. వాడు ఒక నిష్ట దరిద్రుడు. వాడు ఎన్నో రోజుల నుంచి ఈ ఆకలితో అలమటిస్తూ ఉన్న వాడికి పరిస్థితి అటువంటిది. అదే సేమ్ ఈ వైసీపీ నాయకులు, వైసీపీ యొక్క సంబంధించిన వీళ్ళందరి యొక్క వ్యవహార శైలి కూడా అదే. ఒక్కసారిగా అధికారంలోకి వచ్చేటప్పటికి వీళ్ళందరూ కూడా పేటరేగిపోయి, రెచ్చిపోయి, ఈ విధమైన దోపిడికి దిగిపోయి రాష్ట్రాన్ని ఈ విధంగా దోచేశారమ్మా. ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చేది ఏంటమ్మా, ప్రజలకు సేవ చేయడానికే కదా. అటువంటిది రావడం ఒక అలీబాబా 40 దొంగల్లాగా మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, కొన్ని కథల్లో చదువుతూ ఉంటాం. ఏ విధంగా అయితే ఇప్పుడు చెంబల్లోయ అనో, అటు పూలాందేవి అనో, వీళ్ళందరూ కూడా బందిపోటు దొంగలు ఏ విధంగా సడన్గా గుర్రాలు వేసుకొచ్చి ఒక గ్రామాల మీద పడిపోయి ఏ విధంగా ప్రజలను దోచుకుని వెళ్ళిపోతారన్నది మనం చూసాం. సో అదే పరిస్థితి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడింది. అదే పరిస్థితి ఈ గత 5 ఏళ్లలో వీళ్ళు కేవలం ఏదో కొన్ని ఆ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పించి కేవలం వీళ్ళు చేసిందంతా ఇదేనమ్మా, భూమాయ, భూదోపిడి, ల్యాండ్, శాండ్, వైన్, ఈ దోపిడీ చేశారమ్మా వీళ్ళంతా కూడా. సో కాబట్టి ఈ వైజాగ్ అనేది ఆల్రెడీ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి వీళ్ళందరికీ కూడా. డెఫినెట్గా బాబు గారి యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన ఎలక్షన్ జరిగిన మరుక్షణం నుంచి ఆ రిజల్టు ఈ అనౌన్స్ అయిన మరుక్షణం నుంచి ఈవెన్ సీట్లో కూడా కూర్చోకుండా తనదైన మార్కు, ఆ యొక్క డెవలప్మెంట్ రాజకీయమే కాకుండా ఒక డిఫరెంట్ బాబు గారు అయితే నాకు కనిపిస్తున్నారమ్మా. డెఫినెట్గా బాబు గారి యొక్క మార్పు రాజకీయం కనిపిస్తుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరికీ ఏమంటారు దాన్ని, బ్యాండ్ బజాయిస్తారు. సో చూద్దాం ఇంకా ఎన్ని అక్రమాలు, ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో, ఇంకా ఎన్ని అన్యాయాలు బయటకు వస్తాయో, ఇంకా ఎంతమంది నాయకులకి శిక్షలు పడతాయో చూడండి. మీరు వెయిట్ అండ్ సీ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ.